సంబరం అంటే భద్రాద్రిలనే. నిన్న దేవుళ్ళ కళ్యాణము ఏమన్నా జరిగిందా? సర్కార్ పట్టుబట్టలు పట్టుకొచ్చుడు, పెళ్లి పందిట్ల సీతారాములను కూసోబెట్టుడు, రామదాసు సేపిచ్చిన నగలను ఒక్కొక్కటి భక్తులకు చూపెట్టుకుంటా ముద్దుగా అలంకరణ చేసుడు, అటెంక జీలకర్ర బెల్లం పెట్టి సీతమ్మ మెడల రామయ్య పుస్తగట్టుడు. అబ్బో, చూడ్డానికి రెండు కళ్ళు సాలలేదనుకో రాదుర్రి. ఏడాదికోసారి మాత్రమే కలిగే భాగ్యం ఇది. లగ్గమే కాదు, రామయ్య భక్తులకు ఇలా ఈ భాగ్యం కూడా దొరికింది. సీతారాములకు కళ్యాణమే కాదు, రామయ్యకు పట్టాభిషేకం కూడా మస్తు ఘనంగా అయింది. ముంగట రాజన్న ఎదుర్కోగా సర్వభౌమ వాహనం ఎక్కి బంగారు సింహాసనం మీదకి వచ్చిళ్ళు సీతారాములు. విశ్వక్సేనం తథాతార్క్ష్యం భరద్వాజం కపింజలం వశిష్ఠాదిమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకా. గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు పట్టుబట్టలు పట్టుకొచ్చిండు సీతారాములకు. పెద్ద పూజలు ఒడిచినాక బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రికలు ఒక్కొక్కటి అందించిర్రు అయ్యవార్లు. రామయ్యకు పచ్చల పథకం, సీతమ్మకు చింతాకు పథకం, లక్ష్మణుడికి రామనాణ్యంతో చేపించిన నగల అలంకరణ చేసిర్రు. అటెంక బంగారు ఛత్రి, రాజకడ్గం సమర్పిస్తుంటే చూసిన భక్తులది ఒక మురిపెం కాదు. అటంక సీతారాములకు బంగారు కిరీటాలతో పట్టాభిషేకం కార్యం నడిచింది. గిట్లా పట్టాభిషేకం కార్యం ఒడిచినాక సీతమ్మ కానికిచ్చిన ముత్యాల దండను మెడలేసుకొని మస్తు మురిసిపోయిండు అంజన్న. సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం కార్యం చూడడానికి భద్రాచలానికి బగ్గొచ్చిరు భక్తులు. పోయినోళ్ళేడు దగ్గరికించి చూసిరు గాని పోనోళ్ళ కోసమే చూపెడదామని మేము పట్టుకొచ్చినాం ఈ వార్త. ఈ గిట్ట సీతారాముల పట్టాభిషేకం చూసేందుకు వచ్చిన భక్తులదైతే ఒక మురిపెం కాదు పో.